అధికారం నువ్వు అధికారంలో ఉన్నప్పుడు వెలగబెట్టినటువంటి తీరు చాలు. అది నీకు పారిశ్రామిక విధానంలోనా, పోలీసు విధానంలోనా, విద్యా విధానంలోనా, అభివృద్ధి విధానంలోనా, అన్ని విధానాలు చూశారు కాబట్టి, అధికారం 5 సంవత్సరాలు ఉంది కాబట్టి అన్ని విషయాలు చూశారు. చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దేనికి యోగ్యుడో అది ఇచ్చారు ప్రజలు. సమాజం ఎప్పుడూ కూడా ఏదో ఒకసారి పొరపాటు జరిగి అపాత్ర దానం చేసినా అది పదే పదే జరగదు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్థితిని ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అంతకన్నా ఎక్కువ ఆశించే స్థితిలో ఈ రోజు సమాజం లేదు. చట్టపరంగా తెలుగుదేశం పార్టీ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే రెడ్ బుక్ అని చెప్తున్నటువంటి బాలకోటయ్య గారు ప్రస్తావించినటువంటి రెడ్ బుక్ లో అంశాలు కానివ్వండి, అన్ని కూడా చట్ట ప్రకారమే జరుగుతాయి. మనమే ఇదే బాలకోటయ్య గారు, ఇదే శ్రీనివాసరెడ్డి, ఇదే కుసుంపుడి వారు గత 5 సంవత్సరాలు రోజువారీగా ఈ డిబేట్లలో కూర్చొని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మహా ఉద్యమంలో మనం ఏ విధంగా ప్రజల్ని మోటివేట్ చేసి తీసుకురావాలో మనకు చేతైన కాడికి, మనకు అవకాశం ఉన్న కాడికి మనం చేసాం. అదే ప్రజాస్వామ్యాన్ని ఈ రోజు హరించి మనం మళ్ళీ అధికారం మన చేతిలో ఉంది కాబట్టి ఏదంటే అది చేయలేము. భారత రాజ్యాంగానికి చేతిలో ఉందంటే చట్ట ప్రకారమే కదా. ఇప్పుడు చట్టాన్ని అతిక్రమించి, ఇందాకనే అదే అన్న, లా ఆఫ్ ది ల్యాండ్ అనే పదం ఎందుకు వాడానంటే బియాండ్ దట్ చేయడానికి ఎవరికి ఏముండదు, ఎవరు అధికారంలో ఉన్నా. ఆ పరిధిలోకి ఇవన్నీ రావట్లేదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిందో, కార్బూర్ మాట్లాడిందో, మన తాజాగా జైలుకి వెళ్ళి వచ్చిన పోసాని మాట్లాడిందో ఖచ్చితంగా వస్తాయి. పోసాని మాట్లాడింది వచ్చింది, వల్లభనేని మాట్లాడింది వచ్చింది, కొడాలి నాని మాట్లాడింది వచ్చింది. ఎవరైతే చట్ట వ్యతిరేకంగా సమాజం పట్ల ప్రవర్తించారో అందులో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రోజా కావచ్చు, రజనీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ రోజు నేనంటుంది ఏంటంటే చాలా మంది సిగ్గు తెచ్చుకొని తప్పు చేశామనే భావంతో లెంపలేసుకుంటే వాళ్ళకి భవిష్యత్తులో అన్నా మళ్ళీ ఏదో ఒక అవకాశం ఉంటుంది. అలా కాకుండా అదే ధోరణి కొనసాగిస్తే ఈ పరిస్థితులు మళ్ళీ తిరిగి పునరావృతం. ఈ 10 నెలల్లో సుమారు 9-10 నెలల్లో శ్రీనివాసరెడ్డి గారు మీరు ఎవరినన్నా చూసారా? తప్పు జరిగిందో, తప్పు మాట్లాడామో, లెంపలేసుకున్నామో అని ఏదో జైలు తప్పించుకోవడానికి అన్న మాటలే తప్ప మళ్ళీ వీళ్ళు అదే ఆఫీసుల్లో, వైసీపీ ఆఫీసులో కూర్చొని మళ్ళీ ఏం చేయాలని మంతనాలు జరుపుతున్న పరిస్థితి మనం చూడట్లేదు. ఖచ్చితంగా. మరి ఇప్పుడు ఒకటేనండి, ఇప్పుడు తెలుగు సంస్కృతం చదివేటువంటి వేద పాఠశాలలో ఉన్న పిల్లలు సంస్కృతమే చదువుతుంటారు. ఇప్పుడు అదే మనకి బజారు పంచాయతీల్లో అమనాభూతులు తెచ్చుకుంటా కాలక్షేపం చేసేవాడు అదే మాట్లాడుతుంటాడు. అంటే మీరు ఎక్కడ ఉన్నారు, మీ పీఠం ఏంటి, మీ స్థానం ఏంటి? సో ఇప్పుడు కాదు, ఆ బూతుల పంచాయతీల మీద మనం అంటే అభివృద్ధి వదిలేసి ఆ చర్చలు మానేసి ఇదిగో దీని మీదే మనం మాట్లాడుకుంటూ ఉండాలి. అంటే దీని మీద ఏదో ఒక కార్యాచరణ, ఒక బ్రేక్ తీసుకుంటారు శ్రీనివాసరెడ్డి గారు. ఏదో ఒక రూపంలో దీనికి ఒక ఫుల్ స్టాప్ కనీసం పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నా కనిపించకపోతే ప్రజలకు ఎటువంటి సంకేతాలు వెళ్తాయి? ఈరోజు ఈరోజు టెండర్లు ఉన్నాయి, అమరావతి టెండర్లు వ్యవహారం ఉంది, లేకపోతే విద్యాశాఖకు సంబంధించి కొత్త విధానాలు ఉన్నాయి. PP4 అంటే బంగారు కుటుంబాలని, మార్గదర్శుల్ని లింక్ చేస్తూ పేదరికాన్ని తగ్గించాలనే కార్యక్రమం, లేకపోతే వాళ్ళ రైల్వే డబ్బింగ్ ప్రాజెక్ట్ సంబంధించి కేంద్రం